వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. పిన్నెళ్లపై అనర్హత వేటు ఈసీ సీరియస్. వైసీపీ ఎమ్మెల్యే మాచర్ల శాసనసభ్యుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అనర్హత వేటు పడే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 13 జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మాచర్ల నియోజకవర్గంలో అనేక హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. వాస్తవానికి ఈ నియోజకవర్గానికి అత్యంత సమస్యాత్మకంగా ప్రకటించిన ఈసీ అన్ని పోలింగ్ బూతుల్లోనూ వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేసింది. అంటే ఇక్కడ చీమ చిటుక్కుమన్నా పట్టేసేలా అత్యంత శక్తివంతమైన సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాయి. అయినప్పటికీ ఎమ్మెల్యే పిన్నెల్లి వర్గం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. ఎమ్మెల్యే సోదరుడితో సహా ఆయన అనుచరులు కూడా ఈ అరాచకాల్లో పాల్గొన్నారు. ఇక తాజాగా స్వయంగా ఎమ్మెల్యేనే అరాచకం చేసిన వ్యవహారం వెలుగు చూసింది. సుమారు 200 సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించిన ఎన్నికల అధికారులు ఎమ్మెల్యే పిన్నెల్లిపై ఓ పోలింగ్ బూత్లోకి దౌర్జన్యంగా ప్రవేశించడం, నేరుగా ఈవీఎం మిషన్ ఉన్న చోటుకు వెళ్ళి దానిని ఎత్తి నేలకేసి కొట్టడం, వీవీప్యాట్లను ధ్వంసం చేయడం వంటివి సీసీటీవీలో స్పష్టంగా కనిపించాయి. ఆ వెంటనే వీటిని రాష్ట్ర అధికారులు కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. ఈ వ్యవహారంపై కేంద్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం పిన్నెలపై కేసులు నమోదు చేయాలని, కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో మంగళవారం రాత్రికి రాత్రే ఆయా కేసుల్లో ఇప్పటికే నమోదు చేసిన రికార్డులను పోలీసులు మార్చారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడి పేరును కూడా చేర్చారు. హత్యాయత్నం 307 సెక్షన్లో కూడా జోడించారు. దీంతో పిన్నెల్లిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. బుధవారం ఉదయం నుండి పిన్నెల్లి కోసం గాలిస్తుండగా ఆయన ఎక్కడున్నారో కనిపెట్టిన పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించగా సంగారెడ్డి సమీపంలో కారు మారి మరో కారులో పారిపోయారు. ముంబై హైదరాబాద్ జాతీయ రహదారిపై కంది సమీపంలో ఈ ఘటన జరిగింది. అయితే ఎమ్మెల్యే కారు డ్రైవర్ను మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కారులోనే మొబైల్ వదిలేసి పిన్నెల్లి బ్రదర్స్ పరారైనట్లు సమాచారం. డ్రైవర్తో సహా వాహనాన్ని ఏపీ పోలీసులు హైదరాబాద్కు తరలిస్తున్నారు. తెలంగాణకు పారిపోయిన పిన్నెలను పట్టుకోవడానికి పలు బృందాలుగా విడిపోయిన పోలీసులు గాలిస్తున్నారు. ఇంకెవరు ఇలా ఈవీఎంలను ధ్వంసం చేయాలన్న ఆలోచన చేయకుండా కేసులు నమోదు చేసి శిక్ష పడేలా చేస్తామని అన్నారు. మాచర్ల నియోజకవర్గంలో పూర్తిగా వెబ్ కాస్టింగ్ చేయడం వల్లే పిన్నెల్లికి వ్యతిరేకంగా సాక్ష్యాలు దొరికాయని అన్నారు. అయితే అక్కడ ఈవీఎం ధ్వంసైన డేటా కూడా భద్రంగానే ఉందని, రీపోలింగ్ అవసరం లేదని ఈసీ స్పష్టతనిచ్చింది. ఇక పిన్నెల్లి దేశం విడిచిపోతారన్న అనుమానంతో పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ నాయకుడు మాచర్ల అభ్యర్థి జోలకంటి బ్రహ్మారెడ్డి మాచర్లలో విధ్వంసానికి పాల్పడిన పిన్నెల్లిని అనర్హుడిగా ప్రకటించాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘానికి విన్నవించారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ఆయనను అనర్హుడిగా ప్రకటించే అవకాశం ఉందని అధికారులు సైతం భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.